హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొద్ది రోజుల్లో మార్గశిర లక్షవారాలు అనేవి రాబోతున్నాయండి. అయితే అందరూ కూడా చాలా వరకు ఇలా పిండి ముగ్గులు వేస్తుంటారండి. ఇక్కడ ఈ వీడియోలో నేను పిండి ముగ్గుల్ని చాలా ఈజీగా, సింపుల్గా, అలాగే తక్కువ టైంలో చాలా ఎక్కువ ముగ్గుల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ముగ్గులు మనం చెరిపితే కానీ చెరగవండి. ఎంత కష్టమైన డిజైన్ అయినా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ ముగ్గులు ఇలా నేను చెప్పేటట్టు వేసుకుంటే ముగ్గుల నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. ముగ్గు ఉన్నంతసేపు కూడా సువాసన అనేది వస్తూనే ఉంటుందండి. నేను ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే తీసుకోండి. రేషన్ బియ్యంతోనైతే ఇంకా ముగ్గులు అనేవి బాగా వస్తాయండి. ఈ రైస్ని మనం బాగా వాష్ చేసుకొని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రైస్ అనేది బాగా నానిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ రైస్ని మనం వేసుకోవాలండి. ఇక్కడ మీరు వాటర్ అనేది చూస్తూ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అయిపోతే మనకు పిండి అనేది పల్చగా అయిపోతుందండి. పిండి పల్చనైపోతే మనకు ముగ్గులు అనేవి బాగా రావండి. వీడియోలో చూపించినట్టు పిండి అనేది ఇలా ఉండాలండి. అప్పుడే మనకు ముగ్గులు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి నేను మంచి వాసన అనేది రావడం కోసం ఇక్కడ నేను జవ్వాదిని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చకర్పూరానైనా వేసుకోవచ్చు. పచ్చకర్పూరం వేయాలంటే రైస్ వేసేటప్పుడే మిక్సీ జార్లోకి ఈ పచ్చకర్పూరాన్ని కూడా వేసుకోండి. అప్పుడు బాగా పచ్చకర్పూరం అనేది రైస్లో కలిసిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా జవ్వాదిని ఈ పిండిలోకి వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ జవ్వాది అనేది పిండిలో బాగా కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలండి. ఇలా పిండిలోకి మనం జవ్వాదిని వేసుకోవటం వల్ల ముగ్గులు అనేవి మంచి సువాసన అనేవి వస్తాయండి. ముగ్గులు ఉన్నంతసేపు కూడా ఈ సువాసన అనేది మనకి వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఇక్కడ ముగ్గులు వేసుకోవటం కోసం ఇలాంటి ముగ్గులు వేసే కోడ్నైనా మనం తీసుకోవచ్చు. లేదంటే ఫెవికాల్ ఉంటుంది కదండి, ఫెవికాల్ అయిపోయిన తర్వాత ఇలా ఈ డబ్బానైనా తీసుకోవచ్చు. లేదా జిలాబీలు, జాంగ్రీలు వేసే ఈ డబ్బానైనా తీసుకోవచ్చు. లేదా రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ప్లాస్టిక్ డబ్బాలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఫెవికాల్ డబ్బాని నీట్గా క్లీన్ చేసుకొని ఇందులోకి నేను ఈ పిండిని వేసుకుంటున్నానండి. పైన ఇలా క్యాప్ పెట్టుకుంటున్నాను. ఈ ఫెవికాల్ పైన ఉండే క్యాప్ని నేను కొద్దిగా కట్ చేసుకున్నానండి. మీకు ముగ్గు అనేది ఎలా కావాలి అనుకుంటే మీరు అలా ఈ పైన క్యాప్ని కట్ చేసుకోవాలండి. లావుగా కావాలి అనుకుంటే కొద్దిగా లావుగా పైన క్యాప్ని కట్ చేసుకుంటే ముగ్గులు అనేవి బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, నేను ముగ్గు వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇలా ఈ ఫెవికాల్ డబ్బాతోని ముగ్గులు వేసుకోవచ్చండి. ఈ ముగ్గు ఇలా వేసుకోవటం వల్ల మనకు త్వరగా మనం ఎక్కువ ముగ్గుల్ని వేసుకోవచ్చు. అంతేకాదండి, మనము ఎంత కష్టమైన డిజైన్లు అయినా కూడా ఇలా ఈ ఫెవికాల్ డబ్బాని యూజ్ చేసి మనం వేసుకోవచ్చండి. ఈ ముగ్గులు చూడడానికే కాదండి, మనము ఇక్కడ జవ్వాదిని యూజ్ చేయటం వల్ల మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి. ఈ స్మెల్ అనేది మనం ముగ్గు ఉన్నంతసేపు మన ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. నార్మల్గా పిల్లలు ఉండే ఇంట్లోన మనం ముగ్గులు చాక్ పీస్ లేదా ముగ్గు పిండితో వేసుకుంటామండి. వాటిని పిల్లలు త్వరగా చెరిపేస్తారు. మనం అలా కాకుండా ఇలా ఈ పిండిని యూజ్ చేసి మనం ముగ్గులు వేయటం వల్ల ముగ్గులు అనేవి ఎంత చెరిపినా చెరగవండి. మనం తర్వాత వీటిని చెరపాలి అంటే వాటర్ వేసి గట్టిగా పామితే కానీ ఈ ముగ్గులు అనేవి చెరగవండి. మన మార్గశిర లక్షవారాలు ఫెస్టివల్ సమయంలో కాకుండా నార్మల్గా రెగ్యులర్గా కూడా ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. మనము ఇలా ఫెవికాల్ డబ్బాని యూజ్ చేయటం వల్ల ఎంత కష్టమైన డిజైన్లు కూడా మనం చాలా ఈజీగా వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ చూడండి, సైడ్ డిజైన్ను వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చండి. నార్మల్గా చాక్ పీస్ ముగ్గు పిండితో ఎలా అయితే మనం ముగ్గులు పెట్టుకుంటామో అలాగే మనము ఈ పిండిని యూజ్ చేసి ఈ ఫెవికాల్ డబ్బాలో వేసి మనం ఇలానే సింపుల్గా ముగ్గులు వేసుకోవచ్చండి. ట్రై చేయండి ఒకసారి దీన్ని. నా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.